అందరికీ నమస్తే. ఈరోజు నేను క్రిస్పీ చీజీ పొటాటో బైట్స్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. క్రిస్పీగా ఆలూతో చాలా బాగా ఉంటుందండి ఈ రెసిపీ. మీరు ప్రిపేర్ చేసుకుందరు కానీ చూడండి. 2 ఆలుగడ్డలు తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరిగే నీళ్ళల్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఆలూను బాగా ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకోవాలి. ఉడికిన ఆలు ముక్కలను తీసుకొని మొత్తం మెత్తటి ముద్దలా చేసుకోవాలి. దానిలో ఇప్పుడు బ్రెడ్ని 2 పీసులు తీసుకోవాలి. ఆ బ్రౌన్ కలర్ది కట్ చేసేసి వాటర్లో డిప్ చేసి నీరంతా పోయే విధంగా ఈ విధంగా తీసుకుని అందులో కలుపుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. ఒరిగానో 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. సాల్ట్ 1 స్పూను, క్యూమిన్ పౌడర్ జీరా పౌడర్ 1 స్పూను, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ అండి. గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకునేవి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొంచెం. కార్న్ఫ్లోర్ పౌడర్ 3 స్పూన్స్ అండి. ఇవన్నీ వేసుకొని మెత్తటి ముద్ద లెక్క కలిపి పెట్టుకోవాలి. వాటర్ ఏం పట్టదండి, ఉడికిన ఆలు ఉంటుంది కాబట్టి అవే సరిపోతుంది. ఈ రకంగా మెత్తటి ముద్ద లెక్క చేసి పెట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు చీజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం తయారు చేసుకున్న ఆలు ముద్దని ఈ విధంగా తీసుకొని వాటి మధ్యలో ఈ చీజ్ పీసెస్ పెట్టాలండి. ఈ విధంగా పెట్టి మొత్తం కవర్ అయ్యే విధంగా, చీజ్ కవర్ అయ్యే విధంగా ఆలు మసాలాతో కవర్ చేయాలి మొత్తం. ఈ ప్యాన్ కేకుల మాదిరిగా చేసుకోవాలండి మధ్యలో చీజ్ పెట్టి. చీజ్ బయటకు నూనెలో లీక్ అవుతుంది కాబట్టి బయటకు రాకుండా జాగ్రత్తగా మూసేసేయాలి. నేను చూపించిన విధంగా చేయండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, నేను అన్నీ తయారు చేసుకున్నాను. ఇప్పుడు 2 గుడ్లను పూర్తి గుడ్లు మొత్తం వేసేయాలండి. వేసి కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ కొద్దిగా అండి వేసి బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసి పక్కకు పెట్టుకున్నాను నేను. ఇందులో ఇప్పుడు మనం తయారు చేసుకున్న పీస్ ముంచి బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, అందులో అద్ది ఈ విధంగా చేసుకోవాలి. ఒకసారి ఎగ్ లిక్విడ్లో డిప్ చేస్తూ ఈ క్రమ్స్ మొత్తం వాటికి పట్టే విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసి పక్కకు పెట్టుకొని ఒకేసారి కాల్చుకోవచ్చండి.
ఇప్పుడు వీటికి సరిపడినంత నూనె, వేయించడానికి సరిపడినంత నూనెను వేడి చేసి నేను వేయించుకుంటున్నాను. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మధ్యన చీజ్ చాలా బాగుంటుంది. చూడండి, చీజీ పొటాటో బైట్స్ రెడీ అయిపోయినాయి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి, మీరు కూడా తయారు చేసుకోండి. నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.